రాజు నా లవర్ రా. రాజు నువ్వు కట్టుకున్న మొగని నువ్వు నాకు మొగలేదా? నాకు కాబోయే మొగడు నా రాజు. వాడు అక్కడ బాధపడుకుంటుంటే నువ్వు నన్ను ఈ రాజుగాడే గాలి నిన్ను తాకింది, నేల నిన్ను తాకింది. అవునా? నేను నిన్ను తాకితే తప్ప నిన్ను పొందే తందుకే పుట్టానే గుమ్మా. నువ్వు అందకపోతే వృధాయి జన్మా. రాంబాయి, నీకు పెళ్ళైందంటే నేను నమ్మలేకపోతున్నా. పిచ్చోన్ని జున్ను అంతగానని చెప్పినా కానీ వినకపోతే నువ్వు లేకపోతే నేను ఉండలేను. రాంబాయి, నాకు నువ్వు కావాలి అంతే. అయినా నీకు ఇష్టం లేని పెళ్లి చేసేది అంటే అది పెళ్లి కానట్టే. ఎప్పటికైనా నువ్వు నాదానివి అంతే. నిన్ను కలవాలి, ఇప్పుడు నీతో మాట్లాడాలి. ఏది ఏమైనా నిన్ను కలుతా అంతే. కాలు కడతా. పూజ ఆరోగ్య తీసుకురా. సరే. జున్ను, రాజుగాడు వచ్చిండు. ఒక్కసారి పోయి అంతటి మాట్లాడు రాజున్ను. అని మనసులో ఏముందో ఒక్కసారి తెలుసుకోపో జున్ను, ప్లీజ్ జున్ను. ఇప్పుడు మాట్లాడేం చేస్తావు? ఇక నీకు పెళ్ళైంది, నీ లైఫ్ గింతే. అంత మాట అనకు జున్ను. ఒక్కసారి రాజు మనసులో ఏముందో తెలుసుకో జున్ను. తర్వాత నేను మాట్లాడతా జున్ను, ప్లీజ్ జున్ను, నీకు దండం పెడతా జున్ను. అబ్బా, డాడీ తెలిసిందనుకో ఇక నా పని కత్తాం. జున్ను, నా కోసం జున్ను, ఈ ఒక్క హెల్ప్ చేయి జున్ను, ప్లీజ్ జున్ను, కాదనకు జున్ను. సరే. మంచి పని అయిందా? నేను చెప్పినప్పుడు అప్పుడే ఇంత అయిపోగా ఇప్పుడు గింతగా కచ్చేదా? నిజం జున్ను, నువ్వు చెప్తే వినలేకపోయినా తప్పంతా నాదే. దానికి తగిన శాస్తి జరిగింది నాకు. జున్ను, రాంబాయితో మాట్లాడాలని ఉంది, ప్లీజ్ ఒక్కసారి బయటికి రమ్మనవా? ఇప్పుడు అవన్నీ ఏం కుదిరాయి, ఆల్రెడీ దానికి లగ్గవైంది. అబ్బగట్లా నాకు జున్ను, రాంబాయి అంటే నాకు ఇష్టం అని తెలుసు కదా. తెలిసైతే అప్పుడు నేను చెప్పినప్పుడే కదా వచ్చి మా డాడీతో మాట్లాడాలి. బుద్ధి గడిదిని అసలు నీ మాటలు ఎక్కేయాలి. ప్లీజ్ నీకు దయచేసి ప్లీజ్ అన్నం పెడతా, ప్లీజ్ ఒక్కసారి బయటికి రమ్మను, ప్లీజ్ ఒక్కసారి. ఇప్పుడు అది రాలేకనే నన్ను పంపించింది, ఇప్పుడు అది రాదు. అమ్మతోడి ఇప్పుడు ఎట్లా మరి? తనతో మాట్లాడలేకుండా ఉండలేను, ఖచ్చితంగా మాట్లాడాలి, ప్లీజ్ ఒక్కసారి. మరి అప్పుడు నా మాట వింటే ఇప్పటివరకు మంచిగా మాట్లాడుకుంటారుగా. తప్పైంది,
అసలు నేను ఇట్లా అయితే నేను ఊహించలేదు. ప్లీజ్ దండం పెడతా జున్ను, ఒక్కసారి రమ్మను. నాకు తెలియదు, రాకనే కదా నన్ను పంపించింది, నేనేం చేయాలి? నీతోడు అవుతుంది. నువ్వు తప్ప నాకు ఎవరు నాతోటి దిక్కు ఏం లేదు. కాదు. నువ్వు తప్ప నాకు దిక్కు లేదు. ప్లీజ్ ఒక్కసారి మాట్లాడతా. ఏదో ఒక గ్యామ్లింగ్ చేసి పడుకోరా ప్లీజ్. ఒక గిన్నె ఉంటా ప్లీజ్. దండం పెడతా ప్లీజ్. మా డాడీని కూడా తీసుకొస్తా మా అత్తతోటి. అబ్బా ప్లీజ్, ఇప్పుడు జోక్ చేసే టైం కాదు. ప్లీజ్ అర్థం చేసుకో. లగ్గమైన కాంచెల్లి నా మనసులో ఉంటుంది జున్ను. నీకేం చెప్పాలి జున్ను, ప్లీజ్ అర్థం చేసుకో. అప్పుడే నేను చెప్పినప్పుడు ఉంటే అయ్యో కారముక్త తప్పైంది. ఇంకేం ఏం చెప్పాలి? నా బతికి నేనే మన్ను పోసుకున్నా. మన్ను పోసుకున్నావు, నీ బొంద నువ్వే తోడుకున్నావు. నిజం జున్ను, నా బొంద నేనే ఊరుకున్నా. అబ్బా జున్ను, నువ్వు తప్ప నాకు సాయం చేసేటోళ్ళు ఇవ్వలేరు. నీ కాళ్ళు పట్టుకుంటారు ప్లీజ్. ఒకసారి రమ్మను ప్లీజ్. సరే ఆగు. జున్ను మాట్లాడినావు జున్ను రాజుగాన్ తోటి? ఏమన్నాడు జున్ను వాడు? ఏమంటాడు? నిన్ను చూడబుద్ధి అవుతుందట, నీతో మాట్లాడబుద్ధి అవుతుందట. అదేంది జున్ను, ఇంతసేపటి దాకా పోయినావు, నీకు ఏం చెప్పలేదా జున్ను వాడు? ఏం చెప్తాడు? గిరే చూడబుద్ధి అవుతుంది, మాట్లాడబుద్ధి అవుతుంది, అంటది అంటది. ఇంట్లో అందరు ఉన్నారు కదా జున్ను, నేను పోయి ఎట్లా మాట్లాడతా వాడితోటి? సరే పా మరి ఇంట్లోకి. ఏ జున్ను జున్ను, మన ఇద్దరం పోయి ఒకసారి మాట్లాడద్దాం జున్ను. వాడు ప్రాబ్లం నీది, నన్ను ఇన్వాల్వ్ చేయకు. డాడీకి తెలిసిందనుకో నన్ను పొట్టు పొట్టు తిడతాడు. అదేంది జున్ను, గింత దూరం వచ్చినాక గంత మాట అంటావు? గింత దూరం వచ్చింది కాబట్టే గిట్లా అంటన్నా. నీ ప్రాబ్లం నీది, నువ్వై చాలు చేసుకపో, నాకు సంబంధం లేదు. జున్ను జున్ను అంత మాట అనకు జున్ను. ఈ ఒక్కసారికి నా కోసం రా జున్ను, ప్లీజ్ జున్ను. నేను రాను. సరే జున్ను, నువ్వు ఇంట్లోకో, అన్న వాళ్ళు రాకుండా చూడు, నేను పోయి మాట్లాడత్తా వాడితోటి, సరేనా? మరి నాకు ఆగకుండానైతే నాకు సంబంధం లేదు. అంత మాట అనకు జున్ను, నువ్వే ఏదో ఒకటి చెప్పి అన్నయ్యను లోపలనే ఉంచు, బయటికి రానియకు జున్ను, ప్లీజ్ జున్ను. ఈ ఒక్కసారికి ఈ ఒక్క హెల్ప్ చేయి జున్ను, ఇంకోసారి నేనేం అడగా. సరే పో. థ్యాంక్ యూ జున్ను. రాంబాయి వదినా. ఇయ్యాలనే మంచి ముహూర్తం ఉన్నది అట్రా, నువ్వు తొందర పోయి రెడీగా పో. సరే వదినా. పో రెడీగా పో. ఏంది ఇట్లెందుకు వేసినవే? నేనేం చేయాలరా, మా వాళ్ళు ఎంత చెప్పినా ఏం లేదు. దుర్గ బట్టి తీసుకుపోయి మా అన్న పెళ్లి చేసిండు. ఒక్క మాట నాకు చెప్పొద్దా? నీకన్నా రోగమా? ఆ రోజు జున్నును పంపించిన నీ దగ్గరికి. మా అన్నయ్య ఆ రోజు నాతో మాట్లాడినప్పుడే జున్ను ఈ విషయము రాజుకు చెప్పు అని పంపించిన. కానీ నువ్వు జిన్ను మాట వినలేదు. ఆ రోజే నువ్వు జున్ను మాట వినేది ఉంటే ఈ రోజు ఇంత దూరం రాకపోవు. అవునే, నాకు జున్ను చెప్పింది నమ్మలేదు. ఎందుకంటే అంతకుముందు రోజు నన్ను మోసం చేసిందే, అందుకే నమ్మలేకపోయినా. కానీ ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదే. ఇప్పుడు ఏం చేద్దామే? నువ్వు ఏం చెప్తావు నాకు తెలియదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నన్ను ఇక్కడ నుంచి తీసుకుపో రాజు. ఇప్పుడా? ఇప్పుడే. ఇంత తొందర అంటే? అంటే ఏంటి రాజు, నేనంటే నీకు ఇష్టం లేదా? నాకెందుకు ఇష్టం లేదే, నువ్వంటే నాకు ప్రాణం. ఏమో రాజు, నాకు పెళ్ళయిందని వదులుకోవడానికి ఇట్లా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. చిచి, అంత మాట నాకు. రాంబాయి, నువ్వంటే నాకు ఎంత లాభో నీకు తెలియదా? రాజు, నువ్వంటే కూడా నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా. నన్ను ఈ నుంచి తీసుకుపో రాజు, నేను ఉండలేను రాజు ఇక్కడ. సరేనే, తీసుకుపోతా, కానీ మరీ ఇంత తొందర అంటే? రాజు, కొంచెం అయితే నాకు ఫస్ట్ నైట్ కూడా అంటారు. అవునా? అయితే ఈ సమయమే కరెక్టే, పోదాం మరా. వీళ్ళేంది గట్ల వారిపోతుళ్ళు? ఇప్పుడు నేను డాడీ అడిగితే ఏమని చెప్పాలి? రాజు రాజు, ఒక్క నిమిషం. ఏమైంది? తర్వాత లేచిపోదామా? మనసు మార్చుకున్నావా? నీ తలకాయ, నేను ఒక్కసారి ఇంటికి పోయేస్తా. ఎందుకే? కుంప తీసి ఇదంతా రిస్క్ ఎందుకు అని ఇంటికన్నా ఉంటావేంది? నీ ఎప్పుడు అదేనా? అట్లా అనుకునేదాన్ని అయితే నేను ఎందుకు రమ్మంట? ఒక 2 నిమిషాలు వీడుండు, నేను ఇంటికి పోయేస్తా, వచ్చినాక చెప్తా. తప్పకుండా వస్తావుగా? ఖచ్చితంగా అత్తా. నిజం చెప్పు, ఎంత రిస్క్ ఎందుకు అనుకుంటున్నావుగా?
అబద్ధం. నేను పోయి అక్కడే ఉంటా. మా అన్న పెళ్లి చేసిండు కదా, ఆయనతోటే ఉంటిగా. బాయ్. గట్లంటే మరి తొందరనే అత్త రాజు. అయ్యో ఎందుకో చెప్పలేవే. వచ్చినాక చెప్తా రాజు. ఏమన్నా వాడు పోతే నువ్వు అత్త నమ్మకం అయితే లేదు. నా మీద నీకు నమ్మకం లేదు? నీ మీద ఉన్నదే. వాడు నేను దొరకబట్టి అనుకో పుష్కనా. మీ వాళ్ళకి చెప్పత్తా వాడు వేసిపోతున్నామని. మా వాళ్ళకి చెప్పి రాజు నన్ను తెప్పుకొని పోతాడని చెప్పత్తా. ఇగో రాంగా పైసలు కూడా పట్టుకరా. బంగారం ఇట్లద్దా? ఇవి సరిపోతాయి. ఉండేడా నేను అత్త. అబ్బా నేను కూడా వస్తా మీరు దాకా. నువ్వెందుకు? ఇద్దరిని చూసిండనంటే మళ్ళీ అబ్బా నాకు సాడిపోయినాను ఉంటా కానీ ఏడుంటావు. ప్లీజ్ అర్థం చేసుకో. మరి తొందర రావాలి. ఎందుకు ఏమో ఈ టైంలో అవసరం అని. అరే నువ్వు అక్కడ జాక్కో, నేను తొందరనే అత్త ఇంట్లోకి పోయి. సరేనే. ఎలా చూస్తారు? ఇగో నువ్వు రాకపోతే నువ్వు వచ్చాను తొట్టే. అబ్బా నీ దండం పెడతా రాయే. దావా నువ్వు కూడా. అబ్బా పోతుంది పో. తొందర రా మరి పోదా. పో మీ వాళ్ళు చూస్తారు. ఓ సరే సరే. అత్తారా నా మీద దానికి బాగా లాభం ఉంది అని మా అత్తది. అమ్మ బాబాయ్ రాంబాయి రాంబాయి ఏందిరా ఇంకా తయారు కాలేదు? అది వదిన. నిన్న అప్పుడే తయారు కమ్మని చెప్పిన కదా, అయినా కానీ ఇప్పటికి కోలలు ఎందుకురా? వదిన నాకు ఈ కోలలు అంటే ఇష్టం అని నీకు తెలుసు కదా. ఇష్టం గాని వీటితో ఇప్పుడు పని లేదురా. ఇగో ఈ పాలు తీసుకో. ఏ రాంబాయి అవి నీకు కాదు మా తమ్మునికి. రూమ్ లో వెయిట్ చేస్తాను పో. వదిన నాకు తలకాయ బాగా వస్తుంది. తలకాయ నొప్పి గోలు కూడా రూమ్ లో ఉన్నది పోరా. వదిన నాకు కాళ్ళు బాగా గుంజుతున్నాయి. దాంది ఏమున్నదిరా, లోపల మా తమ్ముడు ఉన్నాడు, ఒత్తుతాడు పో. అబ్బా వదిన తప్పదా? తప్పదురా, ఇయ్యాలనే మంచి ముహూర్తం ఉన్నదట, అన్ని రెడీ చేసినాం. వదిన ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తం పెట్టుకుందాం. ఇప్పుడు పోస్ట్ పోన్ చేయ వదిన. ఇదేమన్నా చిన్నపిల్లలు ఆట అనుకుంటున్నావారా? అయినా గాని మస్తు సంబరా పడాలి. నువ్వేమో గిట్లా చేస్తున్నావు. పో లోపల పో. ఏంది రూపాయి బిళ్ళ గిన్నె వేసినావు? అగో నువ్వు అడుక్కుంటున్నావు కదా. ఎవరన్నారు? అగో అనుడే ఉంది, చూస్తే కనిపిస్తలేదా? మాసాల్ది ఏంటిది? ఇక్కడ రాంబాయి వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఏం పని రాంబాయి తోటి? దాంతో ఏం పని లేదు, అది నేను దోస్తులం గాని దాని పెళ్ళాట. అవునా? పెళ్లి నిన్న అయిపోయింది కదా? నిన్న అయిపోయింది కానీ నేను ఫుల్ బిజీ ఉండే, అందుకే ఇలా వచ్చిన. అబ్బో అంతగానే ఏం చేస్తారు? చదువుకుంటా. అబ్బో పెద్ద పనే. సరే సరే పో. మళ్ళీ ఏమైంది? రాంబాయి వాళ్ళ ఇల్లు ఎక్కడ? నాకు బిచ్చగా లెక్క రూపాయి బిల్లు ఎత్తావా అని ఆవు నీ సంగతి చెప్తా. రాంబాయి ఇల్లా ఇగో సీదా నడుచుకుంటావు. 3వ గల్లి వస్తుంది, లెఫ్ట్ సైడ్. ఆ 3వ ఇల్లు ఆలదే. సరే రైట్. ఇది ఇంకా అత్తలేదు. అత్త దాటే ఉంటుంది పంపేసి. ఏమైంది? సిగ్గుపడతానవా? లేదు, భయం అవుతుంది. భయమా? భయం దేనికి? అంటే కొత్త కదా అందుకే. అంటే నాకు ఒక 20-30 జరిగినాయి ఫస్ట్ నైట్ లో, నాకు కొత్తనే. సరే గాని పాలు తెచ్చినావా? ఇవిట నువ్వు పాలనరా? కళ్ళు కనబడతలేవా? ఏంది కళ్ళు కనబడతలేవా? నాకు
పెళ్ళైన 24 గంటలే మాటలు బాగా మాట్లాడుతున్నావు మరే అంటే ఇంకొన్ని రోజులైతే రెచ్చిపోతావన్నట్టే. సరే గాని పాలిటీ ఇగో తాగు. చిచి నాకద్దు పాలు. చీయా నేను ఎవరిని అనుకుంటున్నావు? నీ మొగాన్ని పాదామంటే చీ అంటున్నావు. తాగు. అంటే నాకు పాలంటే ఇష్టం లేదు అందుకే అన్నా. ఓహో అవునా. రాజు రాజా ఏ రాజెవడు? ఆ? రాజెవడా? అరే లేరా ఫస్ట్ లే. నా రాజుని పట్టుకొని ఎవడు అంటావా? మూగని పట్టుకుని అరే అంటున్నావు. ఎవడాడు రాజెవడు? రాజు నా లవర్ రా. ఏంది నీ లవరా? ఇప్పుడు నేను నీ మెడల తాళి కట్టిన మొగాన్ని రాజు అనలేడు చెప్పలేడు. అర్థమైందా? మొగని పడుతున్నావు. రాజు నా లవర్ రా. రాజు నువ్వు నన్నైతే అరే కట్టుకున్న మొగని నువ్వు నాకు మొగడేంద్ర. నాకు కాబోయే మొగడు నా రాజు. వాడు అక్కడ బాధపడుకుంటుంటే నువ్వు నన్ను ఈ రాజుగానే పడతావు. చేయలే పడతాను చేయలే పడతాను. అరే ఎందుకు మొగని పడుతున్నావు? నువ్వు నాకు మొగడి రాదు. నా మొగడు రాజు. రాజు రాజు. అమ్మ బాబాయ్. రాంబాయి 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 రాజెవరు? అంటే నేను నీకు రానినైనప్పుడు నువ్వు నాకు రాజువే కదా అందుకే రాజు అన్నా. అవునా. ఒక నిమిషం నాకు వాష్రూమ్ వస్తుంది. సరే జల్ది రాపో. సరే అమ్మా అమ్మా అవునే నువ్వు భలే ఉన్నావు. వీట్ల కోసం ఇంటి దాకా పోతావానే? ఇది రాజుకి అట్లా అంటున్నావు. నీ అమ్మకి ఏమున్నది వీటిలో? నీ ఓరు నీ అమ్మకి ఇట్లా ఎందుకు వేసావు రోజు నీ? అరే నాకు ఇవి ఎంత ఇష్టం అని తెలుసు కానీ ఎందుకు పడేస్తాను కదా. నీకు అవ్వైతే ఎంత ఇష్టమో ఇవి కూడా నాకు అంతే ఇష్టం రాజు. కానీ నువ్వు ఇంట్లోకి పోయినాక నువ్వు వస్తావు రావని మస్తు భయమైంది నాకు. నేను విడిచిపెట్టి నేను ఏడికోతా రాజు. ఇవి మన ప్రేమకు ప్రతిరూపం కదా రాజు. అందుకే ఇవి లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నా. అవునే సారీ పడేసిన రాజు నీకు ఒక విషయం చెప్పాలా? అది పెళ్లి కొడుకును పొట్టు కొట్టిన రాజు. అవునా? కానీ అది కలలో కొట్టిన. ఓసిని కొట్టింది కలనా? అయినా రియల్గా కొట్టినంత సంబరం అనిపించింది మా మాట అన్నాక. ఎట్లా కలనే కంటివి కానీ ఆయన పొడిచి సంపతైపుతుండే కానీ. అదేంద్రా గంత మాట అన్నావు? నేను అని చంపింది అనుకో మా వాళ్ళు కేసులని అది ఇది అని అంటారు. నేను పోయి పోలీస్ స్టేషన్లో ఉంటా. నువ్వేమో దేవదాస్ లెక్క తాక్కుంటా రాంబాయి రాంబాయి అనుకుంటూ ఉంటావు. అందుకే నీకోసం ఆలోచించి వాడిని జస్ట్ కొట్టు వదిలేసిన గంతే, ఏం చేయలే ఇంకా. అవునే మంచి పని చేసినాం. సరే కానీ మనం ఇక్కడికి పోలేదనుకో మనం పొట్టు కొడతారు. సరే గాని ఎక్కడికి పోతాం రాజు? హైదరాబాద్ పోదాం మరి. వామ్మో హైదరాబాదా? సీసీ కెమెరాలు ఉంటాయి. ఎవరైనా మా వాళ్ళు కానీ మీ వాళ్ళు కానీ చూసిరనుకో మళ్ళా మా అన్నకు చెప్తారు. దొరికినామనుకో మన ఇద్దరిది చిప్ప బతికే అవుతుంది మా జైల్లో. మరి ఎటు పోదామే? రాజు ఈ గుట్టకు పోదాం రాజు. గుట్టగా? ఇక్కడ ఏదైనా గుడిసేసుకొని ఉందాం రాజు. గుడిసే నాతో కాదు కానీ ఆ గుండ్ల కింద ఉందాం, బండ్ల కింద. వర్షం కొడితే ఏదైనా పాములు గిట్లు ఉంటాయి కావచ్చు రాజు. మరి ఏం చేసాడు? ఏదో ఒకటి ఫస్ట్ అయితే పోయి చూద్దాం దా.
ఇంకా అత్తలేదు. బావా అబ్బా రాంబాయ్ అది లోపల లేదా? లోపల లేదు, వాష్రూమ్ అని చెప్పింది. అయితే ఇంకా రాలేదని. బాత్రూమ్ ఉండవచ్చు. సరే రాంబాయ్, రాంబాయ్ లోపల కూడా లేదు. ఎటు పోయింది? బావా 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 రాంబాయి బాత్రూమ్ కూడా లేదు. ఎటు పోయింది? బాత్రూంలో లేదా? ఉమ్. మన తెలిసిన వాళ్ళు అలా పోవచ్చు. పెళ్లికి ఎవరు రాలేదు కదా, ఎవరు నన్ను కలుద్దామని పోవచ్చు. అంతే అయి ఉంటది. నువ్వు లోపలికి పోయి కూర్చోపో. ఇటు పోయిందంటే అదే ఎటు పోయింది అసలు ఇది నాకైతే ఏం చెప్పలేదు. ఏం చెప్పలే? నాకు కూడా ఏం చెప్పలేదు. ఎవరి ఇంటికి పోయింది ఏమో మరి. సరే కానీ జున్నేదే, జున్నుకు తెలిసి ఉంటది. ఏమైందా జున్ను, ఏమో డల్లు కూర్చున్నావు? అది మమ్మీ, అది జున్ను రామాయది. డాడీ ఆ? నీకు ఒకటి చెప్పండి. ఏంటిరా? రాంబాయ్ ఉన్ని ఆ రాజు గారు లేచిపోయిలే. ఇదా సంగతి. ఎట్టెట్టా నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి వానెవంతో లేచిపోతా. నాకు దక్కనిది ఇంకెవరికి దక్కడానికి వీలు